భోజన ప్రియులందరికీ స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ తందూరి. బాగా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ తందూరిని. సో ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం, సాల్ట్ యాడ్ చేసుకుందాం, ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఫుల్గా కలపాలన్నమాట. అండ్ చికెన్కి ఆ లెగ్ దగ్గర ఘాట్లు ప్లస్ దాని మీద ఘాట్లు కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్ అనేది చేసుకుందాము. బాగా థిక్గా ఉన్న కర్డ్ అనమాట, అంటే వాటర్ అన్నీ వాడిపోవాలి, అలాంటి కర్డ్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము, ధనియా పౌడర్, జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడర్, గరం మసాలా, తందూరి మసాలా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు, అంటే కారం. ఇప్పుడు కసూరి మేతి వేసుకోవాలి, అంటే డ్రై చేసిన మెంతి కూర. నెక్స్ట్ ఇప్పుడు కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్, కొంచెం కలర్ కోసం వేసుకుంటాం అన్నమాట దీన్ని. కొంచెం చాట్ మసాలా, మళ్ళీ దీంట్లో కూడా లెమన్ యాడ్ చేసుకోవాలి, అంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుని బాగా థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట దీన్ని. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మసాలాలన్నీ ఎక్కడ మిగిలిపోకుండా బాగా కలపాలి. మసాలాలు అనేది ఏ మోతాదులో మనం వేసుకుంటామో దాన్ని బట్టే చికెన్కి బాగా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు కలుపుకున్న ఈ పేస్ట్ అనేది ఉంది కదా, అది ప్రీగా మ్యారినేట్ చేసుకున్న పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఫస్ట్ మ్యారినేషన్ది, దానికి బాగా పట్టించాలన్నమాట. ఇప్పుడు మొత్తం ఆ కట్స్లోకి అది వెళ్ళేలాగా బాగా పట్టించాలి. మనం మ్యారినేషన్ అనేది ఎంత బాగా కలుపుతామో పేస్ట్, అందులోనే టేస్ట్ ఉంటుంది. సో మొత్తం మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దాని మీద కొంచెం మళ్ళీ ఆయిల్ పైన వేసుకుందాం. 3 hours మ్యారినేట్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఎంత టైం ఉంటే అంత మ్యారినేట్ చేసుకోండి. ఫస్ట్ ఒక బాండి తీసుకుని ఆయిల్ వేసుకుందాము. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. మీడియం టు హై ఫ్లేమ్ మీ ఇష్టం, అది ఏ ఫ్లేమ్లో పెడతారంటే, కానీ స్లోలో మాత్రం అస్సలు పెట్టకూడదు. తందూరి ఎప్పుడు హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీలోనే కుక్ చేసుకోవాలి. ఒక సైడ్ వేగింది కదా, ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకుందాం వాటిని. మళ్ళీ తిప్పిన సైడ్ మీద మళ్ళీ ఆయిల్ రాయాలన్నమాట.
ప్రాపర్గా ఫ్రై అవ్వాలి 2 సైడ్లా. ఇప్పుడు దాన్ని వేరే స్టవ్ మీద ఏదైనా పెట్టుకుని దాని మీద చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. మాడిపోకుండా చూసుకోండి, బాగా అటు ఇటు టైం టు టైం తిప్పుతూ ఉండాలి దాన్ని. మొత్తం అన్ని సైడ్లా బాగా కాల్చుకోండి. కొన్ని చోట్ల క్రిస్ప్గా ఉంటుంది, లోపల కొంచెం జ్యూసీగా ఉంటుంది. ఈ మెథడ్లో చేస్తే కనుక మీరు పర్ఫెక్ట్లీ కుక్డ్ అవుతుంది అన్నమాట. అన్ని పీసెస్ని అదే విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. అంతేనండి, మన చికెన్ తందూరి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ భోజన ప్రియ.